నమస్తే అండి, నేను రజా. బేసిక్గా మన అందరం కూడా మొబైల్ ఫోన్ వాడతాం కదా. అయితే మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది కదా. అలా ఛార్జింగ్ అయిపోతే రోజుకి ఎన్నిసార్లు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ చేయాలి? నెంబర్ 1. ఎంత పర్సెంటేజ్ వచ్చినప్పుడు ఛార్జింగ్ చేయాలి? ఎంత వరకు అయ్యే వరకు ఛార్జింగ్ చేయాలి? సో ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ ఎక్స్ప్లోడ్ పేలిపోయే అవకాశాలు ఉంటాయి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాం. సో మనందరం కూడా మొబైల్ ఫోన్ వాడతాం బాగానే. రోజు మొత్తం మన చేతిలో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. అయితే ఏంటంటే కొంతమందికి కొన్ని మొబైల్ ఫోన్స్ వచ్చేసి ఎక్కువ ఎంఏహెచ్ ఉంటే కనుక, ఎక్కువ పవర్ బ్యాటరీ ఉంటే కనుక, సో అది వచ్చేసి పొద్దు నుంచి సాయంత్రం వరకు లేదా నైట్ వరకు ఉంటుంది అన్నమాట. తర్వాత రోజుకు ఒకసారి పెట్టి వదిలేస్తాం. కానీ కొంతమందికి మాత్రం బ్యాటరీ డౌన్ పద్దాకడ అవుతూ ఉంటుంది, 2 గంటలకు 3 గంటలకు ఒకసారి. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రోజుకు 2 నుంచి 5 సార్లు కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి చెప్తుంది ఏంటంటే, నిపుణులు చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా 2కు మించి ఎక్కువ సార్లు ఛార్జింగ్ అయితే చేయకూడదు రోజు మొత్తం మీద. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 20% కంటే తక్కువ ఛార్జింగ్ రానియకూడదు. ఎందుకంటే ఆ పవర్ పూర్తి స్థాయిలో బ్యాటరీ పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 80% కంటే ఎక్కువ ఛార్జింగ్ పెట్టకూడదు. అలా పెడితే కనుక బ్యాటరీ చాలా త్వరగా పాడైపోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నట్లు చెప్తుంది. అదే విధంగా 0% అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ ని ఛార్జింగ్ అవ్వకుండా చూసుకోవాలి. 20% దగ్గర ఉన్నప్పుడే పెట్టాలన్నమాట. 0% అవ్వకూడదు. ఒకవేళ అయితే కనుక కొన్ని సందర్భాల్లో బ్యాటరీలు పాడైపోయే అవకాశం కూడా ఉంటుందట. నెక్స్ట్ వన్ ఏంటంటే, బ్యాటరీ ముఖ్యంగా హీట్ అవుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉంటుంది. బ్యాటరీ హీట్ అయితే ఓవర్ హీట్ అయిపోతుంటే కనుక జాగ్రత్తగా గమనించాలి. లేదంటే కనుక మొబైల్ ఫోన్ పేలిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఛార్జర్స్ అనమాట. మీ మొబైల్కి వచ్చినటువంటి ఛార్జర్స్ మీ కంపెనీ ఛార్జర్స్ మాత్రమే మీరు వాడాలి. అలా కాని పక్షంలో వేరే వాళ్ళ ఛార్జర్ని తీసుకొచ్చి మీ ఫోన్కి పెట్టకూడదు, ఎక్కించకూడదు. ఎందుకంటే దానికి వాటేజ్ అనేది ఒకటి ఉంటుంది. కొన్ని ఫాస్ట్ ఛార్జెస్ ఉంటాయి, కొన్ని స్లో ఛార్జెస్ ఉంటాయి, కొన్ని 20 వాట్స్ ఉంటాయి, కొన్ని 40 వాట్స్ ఉంటాయి. కాబట్టి ఎంతది ఉండాలో అంతదే పెట్టాలన్నమాట. అంతకంటే ఎక్కువ తక్కువ పెడితే కనుక ఫ్లక్చువేట్ అవుతుంది ఎలక్ట్రిసిటీ. దాని ద్వారా ఏమైతే బ్యాటరీ త్వరగా పాడైపోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మొబైల్ ఫోన్స్ పోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది.